హలో స్టూడెంట్స్, ఈరోజు మనం యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్లో లాస్ట్ పార్ట్ డిస్కస్ చేసుకుందాం. అదేంటి అంటే ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్. మనకి సోడియం క్లోరైడ్ అనేది కమర్షియల్లీ అవైలబుల్ సాల్ట్. సోడియం క్లోరైడ్ నుంచి మనకు ఉపయోగపడే కెమికల్స్ని మనం తయారు చేసుకుంటాం. సో అందులో ఫస్ట్ది సోడియం క్లోరైడ్ని ఎలక్ట్రాలిసిస్ చేసే సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఇది. దీన్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే అంటే కరెంట్ పాస్ చేసామనుకోండి ఈ సొల్యూషన్ నుంచి మనకి electrolysis gives NaOH plus Cl2 plus H2. అంటే ఈ సొల్యూషన్లోకి మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే మనకి NaCl అనేది వాటర్తో కంబైన్ అయిపోయి Cl2 H2 NaOH ఈ మూడింటిని ప్రొడక్ట్స్గా ఇస్తుంది అనమాట. సో సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్, హైడ్రోజన్. క్లోరిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ క్లోరిన్ అనేది మనకి CaOH ట్వైస్తో కంబైన్ అయ్యి మనకి CaOCl2 ఫామ్ చేస్తుంది. ఈ CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్. ఓకే, సో నెక్స్ట్ ఈ NaOH నుంచి మనకి అలాంటి ప్రొడక్ట్స్ వస్తాయి. ఇక్కడ అర్థమైంది కదా, ఇది మనం సోడియం క్లోరైడ్ సొల్యూషన్ని బ్రైన్ సొల్యూషన్ అంటాం. ఈ బ్రైన్ సొల్యూషన్ తీసుకొని ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేసామంటే మనకి యానోడ్ దగ్గర క్లోరిన్ వస్తుంది, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ వస్తుంది, NaOH కూడా వస్తుంది. సో ఇవి మనకి ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్లో క్లోరిన్ నుంచి మనం బ్లీచింగ్ పౌడర్ అనేది తయారు చేసుకున్నాం. క్లోరిన్ అనేది CaOH ట్వైస్తో కంబైన్ అయితే మనకి బ్లీచింగ్ పౌడర్ అనేది వస్తుంది. దాని ఫార్ములా CaOCl2. ఓకే, CaOCl2 ప్లస్ వాటర్ ప్లస్ హైడ్రోజన్. నెక్స్ట్ ఇక్కడ NaOH ఉంది. NaOHని మనం H2O ప్లస్ CO2 ప్లస్ అమోనియాతో ట్రీట్ చేస్తే అంటే NaOHని మనం H2O, CO2 అండ్ అమోనియాతో ట్రీట్ చేస్తే మనకి NaHCO3 వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్ NaHCO3. ఏంటిది? సోడియం బైకార్బనేట్. ఇక్కడ సోడియం క్లోరైడ్ని ఏమంటాం? టేబుల్ సాల్ట్ అంటాం. ఓకే, ఇక్కడ బైకార్బనేట్ని ఏమంటాం? బేకింగ్ సోడా. సో నెక్స్ట్ ఈ CaOCl2 దీన్ని ఏంటి? కాల్షియం ఆక్సీక్లోరైడ్ని ఏమంటాం? బ్లీచింగ్ పౌడర్ అంటాం. సో ఇక్కడ ఈ బైకార్బనేట్తో పాటు మనకి బై ప్రొడక్ట్ NH4Cl వస్తుంది, అమ్మోనియం క్లోరైడ్. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సోడియం హైడ్రాక్సైడ్కి H2O, CO2, NH3 కలిపితే మనకి బేకింగ్ సోడా అన్నది వస్తుంది. సో నెక్స్ట్ ఈ బేకింగ్ సోడాని తీసుకుంటే దాన్ని హీట్ చేసామనుకోండి మనకి వాషింగ్ సోడా వస్తుంది. Na2CO3 ప్లస్ CO2 ప్లస్ H2. సో మనం 2 moles ఆఫ్ బేకింగ్ సోడాని తీసుకొని హీట్ చేస్తే మనకి ఏమొస్తుంది? Na2CO3 సోడియం కార్బోనేట్. దీన్ని ఏమంటాం? సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా. సో నెక్స్ట్ మనకి ఈ సోడియం కార్బోనేట్ వాటర్ యాక్చువల్గా ఇలా ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట. సోడియం Na2CO3 ఇలా ఎగ్జిస్ట్ అవ్వదు. ఇది వాటర్ మాలిక్యూల్తో కంబైన్ అయ్యి మనకి ఉన్న సాల్టే ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఎందుకో చూద్దాం. Na2CO3 10H2O. Na2CO3 10H2O. సోడియం కార్బోనేట్ అన్నది మనకి యాక్చువల్గా ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది, వాషింగ్ సోడా ఇది అనమాట. సో ఇప్పుడు మనం ఏం తయారు చేసాం? సోడియం క్లోరైడ్ తీసుకున్నాం, ఎలక్ట్రాలిసిస్ చేస్తే మనకి NaOH వచ్చింది. సోడియం క్లోరైడ్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే ఏమొచ్చింది? NaOH, Cl2, H2. సోడియం హైడ్రాక్సైడ్, సోడియం క్లోరైడ్ వాటర్తో కంబైన్ అయితే సోడియం హైడ్రాక్సైడ్, Cl పోయి OH వచ్చింది.
Cl2 బయటకి వెళ్ళిపోయింది కదా, Cl2. మిగిలిన H2Oలో OH ఇక్కడ ఉంది, H ఇక్కడ ఉంది, సో H2. సో ఈ మూడిట్లో H2 పక్కన పెడితే వీటికి దీనికి కమర్షియల్ యూజెస్ ఉన్నాయి. సో మనకి మెయిన్ ఏంటంటే మస్ట్గా NaOH నుంచి మనకి NaHCO3 వచ్చింది, Cl2 నుంచి బ్లీచింగ్ పౌడర్ వచ్చింది. ఈ NaHCO3ని మళ్ళీ మనం హీట్ చేస్తే మనకి వాషింగ్ సోడా వచ్చింది. ఇది NaHCO3 బేకింగ్ సోడా, దీన్ని మనం హీట్ చేస్తే వాషింగ్ సోడా వచ్చింది Na2CO3. సో ఇది యాక్చువల్గా ఎగ్జిస్ట్ అయ్యేది ఇలా అనమాట. నెక్స్ట్ వీటి తాలూకా యూజెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ బ్లీచింగ్ పౌడర్ CaO Cl2, బ్లీచింగ్ పౌడర్ CaO Cl2. బ్లీచింగ్ పౌడర్ దేనికి ఉపయోగపడుతుంది? టు మేక్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ జర్మ్స్. అంటే మనం వాటర్ మనకి వచ్చే పంపులో వచ్చే వాటర్, మున్సిపల్ వాటర్ ట్యాప్ తీసుకున్నాం అనుకోండి, మున్సిపల్ వాటర్ మనకు అందులో చాలా జర్మ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బ్లీచింగ్ పౌడర్ కలుపుతారు. ఆ బ్లీచింగ్ పౌడర్ కలపడం వల్ల ఆ జర్మ్స్ అనేవి మనకి చాలా వరకు తగ్గుతాయి. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీస్. ఈ బ్లీచింగ్ పౌడర్ రియాక్షన్తో చాలా రియాక్షన్స్ జరిపించి మనం ఒక కాంపౌండ్ ఇంకో కాంపౌండ్ కింద కన్వర్ట్ చేయొచ్చు కెమిస్ట్రీలో. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. బ్లీచింగ్ యాక్చువల్గా ఏంటి అంటే, బ్లీచ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే మనకి అది వైట్ కలర్గా వచ్చేస్తుంది అనమాట, అది లైట్ కలర్లోకి వచ్చేస్తుంది. బ్లీచ్ చేయడం అంటే ఆ అర్థం వస్తుంది అనమాట. బ్లీచింగ్ వుడ్ పల్ప్ ఇంటూ పేపర్ ఇండస్ట్రీస్. వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఇండస్ట్రీస్ అంటే వుడ్ పల్ప్ అది ఇంకా ఆ కలర్ మనకి ఇంకా ఫేడ్గా వైట్గా రావడానికి ఈ బ్లీచింగ్ అనేది వాడతారు అనమాట. నెక్స్ట్ అండ్ ఆల్సో ఇన్ క్లోత్స్. మనం క్లోత్స్ స్టెరిలైజ్ చేయడానికి, క్లోత్స్ క్లీన్ చేయడానికి మనకి బ్లీచింగ్ పౌడర్ వాడతాం. నెక్స్ట్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే ఏం చెప్పుకున్నాం, NaHCO3. NaHCO3 అంటే ఏంటి, దీని కెమికల్ నేమ్ సోడియం బైకార్బోనేట్. కన్ఫ్యూజ్ అవుతారు బేకింగ్ సోడా వాషింగ్ సోడా. బేకింగ్ బి ఉంటే బైకార్బోనేట్, అప్పుడు హెచ్ రావాలి, ఓకేనా. సో బేకింగ్ సోడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బేకింగ్ సోడా గురించి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యాంటాసిడ్స్. అంటే మనం వాడే జెల్యూసిల్, ఈనో ఇవన్నీ కూడా యాంటాసిడ్స్ కదా, ఈ యాంటాసిడ్స్లో ఇది వాడతారు. యాక్ట్స్ యాజ్ రైజింగ్ ఏజెంట్. రైజింగ్ ఏజెంట్ అంటే మనకి మనం ఏమైనా కేక్స్ ప్రిపేర్ చేయాలనుకోండి, మనకి బేకింగ్ సోడా వేస్తేనే మనకు అది పొంగుతుంది అనమాట. ఆ కేక్ అనేది మనకి రైజ్ అవుతుంది కదా, మనం హాఫ్ బ్యాటర్ మనం హాఫ్ తీసుకున్నాం అంటే అది ఫుల్గా ఇలా రైజ్ అయ్యి వస్తుంది, ఉబ్బినట్టు వస్తుంది కదా. సో అందుకే ఇది బేకింగ్ సోడా అందులో వాడతాం. సో నెక్స్ట్ ఫర్ మేకింగ్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ ఏంటి, సోడియం బైకార్బోనేట్ మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ కలిపితే మనకు వచ్చేది బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడాని మైల్డ్ యాసిడ్ని కలిపితే వచ్చేది బేకింగ్ పౌడర్. మైల్డ్ ఎడిబుల్ యాసిడ్, ఎడిబుల్ అంటే తినడానికి వీలయ్యే వాటిని ఎడిబుల్స్ అంటాం అనమాట. సో NaHCO3 ప్లస్ యాసిడ్ అంటే ఏంటి, H+ రిలీజ్ చేస్తుంది కదా, అందుకే మనం యాసిడ్ అంటాం. మనకి ఎడిబుల్ యాసిడ్స్ ఏంటి, టార్టారిక్ యాసిడ్, ఇది మైల్డ్ యాసిడ్. సో ఇది తీసుకుంటే మనకి CO2 H2O సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ అనేది మనకి వస్తుంది. సో ఈ రెండింటిని కలిపితే మనకి బేకింగ్ పౌడర్ వస్తుంది. నెక్స్ట్ బేకింగ్ సోడా ఈజ్ ఆల్సో యాక్సెస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఇది మనకి ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కూడా ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట, బేకింగ్ సోడా అనేది అవి ఆర్పడానికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాషింగ్ సోడా. వాషింగ్ సోడా ఫార్ములా ఏంటి, Na2CO3 సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్. ఈ వాషింగ్ సోడా ఎలా వస్తుంది, బేకింగ్ సోడా తీసుకొని దాన్ని హీట్ చేస్తే మనకు వచ్చేది వాషింగ్ సోడా. బేకింగ్ సోడాని హీట్ చేస్తే వచ్చేది వాషింగ్ సోడా. సో ఈ వచ్చిన వాషింగ్ సోడా ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. అది మళ్ళీ వాటర్తో కంబైన్ అయ్యి Na2CO3 10H2O. అంటే ఒక్క ఫార్ములా యూనిట్లో మనకి 10 moles ఆఫ్ వాటర్, అదే 10 molecules ఆఫ్ వాటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఒక Na2CO3 ప్లస్ 10H2O గివ్స్ రైజ్ టు Na2CO3 10H2O. అంటే మనకి ఈ బాటిల్ మీద కూడా అలాగనే ఉంటుంది అనమాట, Na2CO3 10H2O. ఎందుకు ఇలా ఉంటుంది అంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ కూడా ఇప్పుడు Na2CO3 మనకి క్రిస్టల్స్లా ఉంటుంది. సో ఇందులో కూడా Na2CO3 ఇవి కూడా క్రిస్టల్స్ లానే ఉంటాయి. మనకి విడిగా ఏదైనా లిక్విడ్ రూపంలో ఉండదు అనమాట, ఇది డ్రైగానే ఉంటుంది. ఆ సాల్ట్ అనేది క్రిస్టల్ రూపంలో అయిపోతుంది టోటల్గా.
సో వాషింగ్ సోడా ఉపయోగాలు ఏంటి అంటే రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఇది రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంట వాషింగ్ సోడా. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్, పేపర్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. వాషింగ్ సోడా అంటే ఏంటి, మనకు జనరల్గా మనం బట్టలు ఉతికేటప్పుడు వాడేది ఈ వాషింగ్ సోడా అనమాట. నెక్స్ట్ వచ్చేది టాపిక్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. It is the fixed number of water molecules present in one formula unit of salt. అంటే ఒక ఫార్ములా యూనిట్ Na2CO3. ఇది ఎంత మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఒకటే యూనిట్. దీనికి 10H2O. It is a fixed number of water molecules present in one formula unit of salt. సో మనకి ఏంటంటే దీనికి మంచి ఎగ్జాంపుల్, మనం ఒక బీకర్ తీసుకున్నాం అనుకోండి, ఒక చిన్న టెస్ట్ ట్యూబ్ తీసుకుని అందులో కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ యాడ్ చేసాం. కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఏ కలర్లో ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటాయి ఈ క్రిస్టల్స్. వీటిని హీట్ చేస్తే వైట్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట సాల్ట్ అంతా. ఏం జరిగింది, హీట్ చేస్తే ఏమవుతుంది, వాటర్ అన్నది కోల్పోతుంది. అంటే ఇక్కడ Na2CO3 10H2Oగా ఉన్నది, సారీ CuSO4 5H2Oగా ఉన్నది CuSO4గా మారిపోతుంది. ఓకే, ఆ సాల్ట్స్ అనేవి డీహైడ్రేట్ అయిపోతాయి అనమాట. సో ఇది వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. అందులోనే వాటరే క్రిస్టల్స్ రూపంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలాంటిది ఇంకో సాల్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా CaSO4 కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. హెమీ అంటే హాఫ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 ½ POP అంటాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని. ఇది ఎలా వస్తుంది అంటే జిప్సమ్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది, దాన్ని వేడి చేస్తే మనకి, దాన్ని 373 కెల్విన్ దగ్గర వేడి చేస్తే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది, CaSO4 ½ మెయిన్ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనం ఈ మధ్య బాగా వింటున్నాం. ఇది మనకి చెయ్యి విరిగిపోతే కట్టు కడతారు కదా, అందులో ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం ఫాల్స్ సీలింగ్లో ఉపయోగపడుతుంది. చాలా టాయ్స్ తయారు చేయడంలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగపడుతుంది. మనకు మెయిన్ ఎక్కువగా కనిపించే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫాల్ సీలింగ్ అంటాం కదా మన రూఫ్, సో అది, అండ్ చేయి విరిగిపోయినప్పుడు వేసే కట్టు. ఫస్ట్ మనకి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది CaSO4 ½ మనకి దీనికి వాటర్ యాడ్ చేసామనుకోండి ప్లస్ 1.5H2O gives rise to CaSO4 2H2O. ఈ 2H2O ఏంటి అంటే జిప్సమ్. జిప్సమ్ హీట్ చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చింది. అంటే ఎంతో కొంత వాటర్ మాలిక్యూల్ పోయి మనకు వచ్చింది ఏంటి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ఇప్పుడు నేను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వాటర్ కలిపితే ఏం జరుగుతుంది, రివర్స్ కదా, ఏం జరుగుతుంది, జిప్సమ్ వచ్చింది. సో ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ గురించి. దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఎందుకు అంటున్నాం అంటే మనకి ప్యారిస్లోనే ఈ జిప్సమ్ తాలూకా మైన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి జిప్సమ్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్తాం. ఓకే, సో ఇది యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్లో లాస్ట్ పార్ట్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.